సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 3 ఏకలవ్య పాఠశాలలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతా ఉంది. ఏజెన్సీలో 11 మండలాలు ఉన్నాయి, గిరిజన మండలాలు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేయబడ్డాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాఠశాలలు ఇంకా బిల్డింగ్లు ఇంకా నిర్మాణం దశలోనే కొన్ని ఉన్నాయి. కొన్ని ఈ రోజే ఒక 4-5 పాఠశాలలకి ఫౌండేషన్ స్టోన్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు 3 పాఠశాలలు, చింతపల్లి ఒకటి, పెదబైల్ మండలం ఒకటి, అరకువెల్లి మండలం, ఈ 3 మండలాలకి పూర్తి స్థాయి పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళు విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, చాలా ఇబ్బంది పడుకుంటూ విద్యా బోధన జరిగింది. పిల్లలు కూడా చాలని తరగతి గదుల్లో ఇబ్బంది పడుతూ విద్య అభ్యసించినటువంటి పరిస్థితులు చూశాం. కానీ ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి పాఠశాల భవనం ఏర్పాటు చేసి మంచి సౌకర్యంతో ఇవాళ విద్యా బోధన జరగబోతా ఉంది. అందుకే చాలా సంతోషం. మన పిల్లలకి, మన గిరిజన పిల్లలకి మంచి నాణ్యమైన విద్య, అందులో ఇంగ్లీష్ మీడియం విద్య, సెంట్రల్ సిలబస్ విద్య అందించబోతున్నందుకు మన అందరికి చాలా సంతోషంగా ఉంది. గిరిజన ప్రాంతంలో ఏకలవ్య పాఠశాల, దాని యొక్క ఉద్దేశం, ఏకలవ్య అంటే మన గిరిజనుడు, ఏకలవ్యుడు అంటే ఎవరు కాదమ్మా, మన గిరిజనుడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క గిరిజన పిల్లలు బాగా కష్టపడి చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్ అందుకోవాలనే లక్ష్యంతో ఇవాళ ఏకలవ్య పాఠశాలలు, ఏకలవ్యాన్ని నామకరణం చేసి ప్రత్యేకించి మన గిరిజన ప్రాంతంలో ఈ ఏకలవ్య పాఠశాల ప్రారంభించడం జరిగింది. స్కూల్ ని మనం ఓపెన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టూడెంట్స్ కి నా తరఫున బ్లెస్సింగ్స్ ఇస్తూ, వారి టీచర్స్ అందరికీ కూడా, గురువులందరికీ కూడాను నమస్కరించి శిరస్సు వంచుతున్నాను. ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, అలాగే అరకు వ్యాలీ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన తొన్ను మాస్టర్ గారికి, అలాగే నాయకులందరికీ కూడాను నమస్కరిస్తున్నాను. ఏకలవ్యుడు తెలుసమ్మా? ఏకలవ్యుడు ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఉండేవాడో, వాళ్ళ స్టడీస్ అవనివ్వండి, ఆయన చేశారు. అది ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ ఇది స్థాపించిన వాళ్ళు వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్. ముఖ్యంగా పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ఆనందకరమైన విషయము, నేను జెడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత ఇది ఇనాగరేషన్ జరిగింది. నేను జెడ్పీటీసీగా ఇప్పటికి 3 years అయింది. నా హయాంలోనే ఇది ఓపెనింగ్ జరుగుతుంది. దట్ ఈస్ వెరీ, ఐ ఫీల్ లైక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్. అంటే నా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఎలా పాఠాలు చెప్పారో మనకు తెలియదు కానీ, స్టూడెంట్స్, I want to make you a small reminder. Use your teachers and every belongings to you because they are your parents in school, right? At home, you'll share everything, even with your problems. Am I right? Yes, madam. So, share your problems, share your thoughts, share your knowledge. నాలెడ్జ్ అన్నది పంచుకుంటే పెరుగుతుంది. మీ బాధ అన్నది టీచర్స్ తో షేర్ చేసుకుంటే దే విల్ గివ్ యూ ద సొల్యూషన్. దాన్ని ఎలా డిఫీట్ చేయాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఏకలవ్యుడు తన గురువు మీద రెస్పెక్ట్ తో తన స్టాంప్ చేసిన మట్టిని తీసి దాచుకొని దాన్ని ఎంతో అపురూపంగా, అంటే చాలా భద్రంగా చూసుకుంటాడు అనమాట, చాలా రెస్పెక్ట్ఫుల్ గా. అలాగే మీరేం ఇస్తారు వీళ్ళు? దే డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ except your success. If you are achieved, they feel that they are achieved too.